అలంకరించినటువంటి మన సిద్దిపేట ముద్దుబిడ్డ మనందరి ప్రియతమ నాయకుడు అయినటువంటి మన హరీష్ అన్నకి నమస్కారం. అందరికీ వేదికను అలంకరించినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఫస్ట్లీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ సర్పంచెస్ అండ్ ఉప సర్పంచెస్. అసలు ఒక సర్పంచ్ అభ్యర్థి బాధ మనకు తప్ప ఇంకెవరు తెలియదుగా, అవునా కాదా? ఆ టెన్షన్, ఆ బాధ, రంది, ఆ గోస, ఆ ఓట అడుగుడు, ఆ తిరుగుడు, కాళ్ళకి రక్తం వస్తాడు తిరుగుడు, చలి ఎంత తిరిగినా మళ్ళా పొద్దున్న లేవాలి, మళ్ళా ఉరకాలి, మళ్ళా అడగాలి. అమ్మ, మా మామ, అత్తమ్మ వాళ్ళు ఏమవుతారు మనకు? మనతో వచ్చిన వాళ్ళని తెలుసుకోవాలి. వాళ్ళు ఏమవుతారు మనకు? చిన్నమ్మ నాకేమవుతుందో మనం అడగాలి. అత్తమ్మ అని పిలవాలి, మామ అని పిలవాలి, తాత అని పిలవాలి. అబ్బా, ఇదంతా ఒక పెద్ద గుణపాఠం మన అందరికీ. అసలు చెప్పాలంటే ఈ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్లు చాలా మంచివి. ఈ రాజ్యాంగం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనము మానవత విలువలను మర్చిపోయినప్పుడు గుర్తు చేస్తున్నాయి ఈ ఎలక్షన్లు, అవునా కాదా? వాళ్ళతో మాకేంది వీళ్ళతో మాకేంది అనుకుంటాం. ఎలక్షన్లు వస్తే నేను ఊరి నుంచి వచ్చిన పుల్లూరులో ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు ఏమవుతారో తెలుసు. దాదాపు 3800 ఓటర్లు ఉన్నారు మా ఊర్లో. ఫస్ట్ ఎంపీటీసీ నిలబడ్డప్పుడు మా పాలోళ్ళు, మా మరిది తెలియదు నాకు, మా మరిది నింపుతుండే నన్ను ఎలక్షన్కి, నువ్వెవరు అని అడిగిన. అట్లాంటిది ఇప్పుడు నాకు మా గ్రామంలో ఒక యూత్ ఒక టీం, నాకు ఒక 2000 మంది టీం ఉంది నాకు. అంటే నేను కూడా నా పుల్లూరు గ్రామ ప్రజలకు కంపల్సరీ ఉన్నప్పుడు ఉండాలి. ఎందుకంటే ఒక మహిళా అభ్యర్థికి కూడా వాళ్ళు నాకు ఇంత సపోర్ట్ చేసిరు. ప్రతి టీం మా ఆయనకి ఎంత ఉన్నారో నాకు అంత వెనక నిలబడ్డారు. మన కష్టాలను ఒకసారి గుర్తు చేస్తున్నా. మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ప్రాబ్లమే సార్. ఎందుకంటే మేము వెళ్ళినాం 21 నెలలుగా దాదాపు ఊరికి సర్పంచ్ లేకపోవడం వల్ల అయ్యో మోరీలు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీ ఎట్లుందంటే చెత్త చేయారం మొత్తం దుమ్మేశారు. నేను కూర్చున్న కుర్చీ తప్ప అన్ని దుమ్మే. ఎందుకంటే కుర్చీలు మేము కొనుకొచ్చుకున్నాం కాబట్టి. ఆ టేబుల్ అదంతా క్లీన్ చేయించడానికి నా తల. కంపల్సరీ మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఏ ఇబ్బంది కాకుండా మీరు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అందరి తరఫున మా సర్పంచుల ఉప సర్పంచులు అందరి తరఫున మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే మనం ప్రతిపక్ష గవర్నమెంట్లో ఉన్నాం. చెప్పాలంటే ఇప్పుడు జీపీలో చాలా పని ఉంది సార్, ₹1 లేదు, చేతి నుంచి పెడుతున్నాం. ఎందుకంటే అబ్బా మొన్న తిరిగినప్పుడు ఇప్పిస్తా అన్నావు కదా లత, ఇవో లత 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 అని నాకైతే 100 ఫోన్లు వస్తున్నాయి సార్. నిజం సార్. కూర్చుంటే ఇంతకుముందు కార్లు వస్తుంటే ఈ మోరీలు తీసి రెప్పితే లత అంటారు. చెప్పాలంటే అక్కడ నా టైర్ ఖరాబ్ అయింది. ఏంటి? ట్రాక్టర్ టైర్ ఖరాబ్ అయింది, దానికి 3000 కావాలి. ఆ 3000 ఇప్పుడు నేను చేతి నుంచి పెట్టుకోవాలి. ఇది అంతే కదా, చూడరు. నీకు ఓటేసిన నాకు పని చేయి, 2 నెలలు టైం అంటే కూడా ఇస్తలేరు. 2 నెలలు కాదుగా, 2 రోజులు కూడా ఇవ్వం. మేము పని స్టార్ట్ అయ్యి నేను నా సర్పంచ్లు నా తోటి సర్పంచ్లు అందరూ చెప్పేది ఏంటంటే, మనకు యాదన్న అన్నట్టు ఇంతకుముందు మనకు యాదన్న అన్నారు. ఏమన్నారు? సార్ సహకారంతో ఊర్లో ప్రతి ఒక్కటి వచ్చినాయి. ఏమొచ్చినాయి? మహిళా భవనాలు, కుల సంఘాలు, ఆఖరికి ఫంక్షన్ హాళ్ళు, గొర్రెల షెడ్లు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, ఇంకా హరితహారం, ప్రతి ఒక్కటి మనకు నిర్మాణం అనేది జరిగిపోయింది. మన ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా? వాటిని నీట్గా మెయింటైన్ చేయడం. మనం ఒక వ్యూహంతోనే వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ 24 అవర్స్ నీళ్ళ సదుపాయం, మోటార్లు అవి ఇవ్వాలి. మనం ఫస్ట్ వాళ్ళ నీళ్ళ సదుపాయం, తర్వాత పారిశుద్ధ్యం పని. ఏం పని? మోర్లు తీయాలి, తీసిన వెంటనే ఎత్తుకుపోవాలి. ఏంటి? బజార్లు ఉడిపియాలి, గడ్డి ఉడిపియాలి. మనకు అన్నీ ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేసే విధానంలో మనం సక్సెస్ కావాలి. అందరికీ చెప్తున్నా, హార్డ్ వర్క్ ఓన్లీ కెన్ గివ్ సక్సెస్. ఇంకా ఏది ఇవ్వదు, ఏ పైరవీలు ఇవ్వవు. మనం కష్టపడి పని చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. నీతి నిజాయితీగా పనిచేద్దాం, మంచి సర్పంచ్గా పేరు తెచ్చుకుందాం. కంపల్సరీ
ఎక్కడ ఏ మచ్చ లేకుండా మన సార్కి కూడా మంచి పేరు తీసుకొద్దాం. చెప్పారు ఇప్పటిదాకా ఈ అవార్డు తెచ్చిరా అవార్డు తెచ్చిరని, కానీ కొంచెం పెద్ద జీపీలలో ఎంత కష్టపడి పనిచేసినా కొంచెం కష్టం అవుతుంది. చిన్న జీపీలలో ఏంటంటే చిన్న ఊరు కాబట్టి మన ఇల్లు లెక్క మనం పెద్ద జీపీలను కూడా చూసుకుంటాం, మేము చూసుకోమంటలేం, కానీ కొంచెం అది ఒక కష్టంతో కూడుకున్న పని అని నేను మీకు తెలియజేస్తున్నా. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లత. ఏమైనా బాబు ఈ మైకీరా. థ్యాంక్ యూ లత, చక్కగా మాట్లాడావు. అయితే పెద్ద జీపీలకు కూడా అవార్డులు వస్తాయి బిడ్డ, నువ్వు అన్నది కరెక్టు. కష్టం ఉంటుంది పెద్ద జీపీలలో, ముల్లెగట్టుడు చాలా కష్టం ఉంటుంది, తిప్పలు ఉంటుంది. మిట్టపల్లి లాంటి గ్రామ పంచాయతీ కూడా పెద్ద జీపీగా ఉంటూ గతంలో మనం నేషనల్ అవార్డు తెచ్చుకున్నాం, రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా తెచ్చినాం. తప్పకుండా నువ్వు కృషి చేయి, పుల్లూరుకు కూడా అవార్డు తీసుకొద్దాం. విష్ యూ గుడ్ లక్.